నమస్తే అన్నా. అన్నదమ్ములకి, మన తెలంగాణలో అందరు అన్నదమ్ములకి నా యొక్క నమస్కారములు. నేను చెప్పేది ఏముందంటే అన్న, షార్ట్ మెసేజ్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలంగాణ సపరేట్ అయింది, మనకు స్టేట్ సపరేట్గా వచ్చింది, థ్యాంక్ గాడ్. ఇంకో రెండోది ఏముందంటే, ఇప్పుడు మన తెలంగాణలో దాంట్లో యూనిటీ ఉండాలన్న, యూనిటీ ఉండాలి. ఇప్పుడు చూడండి, యూనిటీ లేనిది ఏది కాదు. ఇప్పుడు మన యూనిటీని పొడగొట్టాలని ఈ ఆపోజిషన్ బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళందరూ ప్లాన్ చేస్తారు. వీళ్ళని ఎట్లా ఇది చేయాలి, ఇప్పుడు అందరు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళని ఎట్లా సపరేట్ చేయాలి. ఇక ఏవో అవి ఇవి అన్నీ అప్పుడు తప్పుడు ఆడు బ్రాండ్ అంబాసిడర్ దానికి అది సానియా మిర్జాకి పెట్టిరని, ఇది అంతా ఈ ముస్లిమ్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుండు టీఆర్ఎస్ సార్ అని, అట్లా ఇట్లా. అంటే ఇది ఏముందంటే, ఇది ఒకటి మనిషి ఇదన్నా కామన్ సెన్స్. ఇది మనిషి ఇప్పుడు ఎట్లాదంటే, నేను ముస్లిం ఉన్నా, రే అక్కడ మన ముస్లిం ఇట్లా కొట్టిరు, అట్లా కొట్టిరు, ఇట్లా చేసిరు, ఇట్లా బాధ పెట్టిరు అంటే నాకు ఒకటే సార్ రే అన్నం చేసిరని కోపం వస్తుంది. అట్లనే మన హిందూ అన్నదమ్ములకు కూడా ఎవరన్నా చెప్పిననుకోండి, వీళ్ళు రా ముస్లిమ్స్ అంటే ఎట్లుంటారా అట్లుంటారా అని చెప్పిననుకోండి, వాళ్ళకు కూడా కోపం వస్తుంది. మనం ఏం చేస్తాం అంటే, ప్రతి ఒక్కరిని అదే నజర్తో చూస్తాం. అట్లా లేదన్న, మానవత్వం కూడా ఒకటి ఉంది. మానవత్వం ఎవరి దగ్గర ఉందో వాడే కరెక్ట్ అయినా ముస్లిం, మానవత్వం ఎవరి దగ్గర ఉందో వాడే కరెక్ట్ హిందూ. కథం ముందు మానవత్వం ఉండాలి, దాని తర్వాత ఆడు ఉన్నట్టు. లేకుంటే ఆడు హిందూ కాదు, ముస్లిం కాదు, ఎవడు కాదు, ఆడు రాక్షసి. ఆడు వేరేళ్ళతోటి ఏమంటారు అది అసహించేటోడు, వేరేళ్ళతో అసహించేటోడు, వేరే హేట్ చేసేటోడు, వాడు మనిషి కాడు, వాడు హిందూ కాడు, ముస్లిం కాడు, వాడు అసలు మనిషి కాడు. అందరు మనం ఇది పెట్టుకోవాలన్న మైండ్లో. ఓకే, నమస్తే అన్న, థ్యాంక్ యూ.